నువ్వు ఉండరా. పరుగుల ఆడపిల్లల గురించి అలాంటి ప్రశ్నలు అడగకూడదురా. అది మన సురేంద్ర భార్య గురించి. మీరేం చేస్తారో నాకు తెలియదు. వాడిని వేసేయండి. హిందూతో రుద్ర పెళ్లి చేసే బాధ్యత నాది. వాడిని వేసేయండి. ఆ సంగతి తర్వాత అయ్యా. నువ్వు పెళ్లి చేసుకున్న నీ భార్యను మాత్రం నువ్వేం చేయకు. వాడు చెప్పిన విషయాన్ని ఎందుకు రికార్డ్ చేయమన్నావు? ఈ రోజు కాకపోతే రేపైనా అభిని లేపేయటం ఖాయం. అప్పుడు ఆ నేరం మనకు చుట్టుకోకూడదు కదా. అవసరమైనప్పుడు ఆ అస్త్రాన్ని వాడుదాం. జాతి కోసం పాటుపడిన కందుకూరి వీరేశలింగం గారు లాంటి వారిని గౌరవిస్తారు. వారి జీవిత చరిత్రను పిల్లలకు పాఠాలుగా చెబుతారు. వాళ్ళు గుర్తుంటారు, కానీ ఆడవాళ్ళను గౌరవించడం మాత్రం మర్చిపోతారు. బావేంటి డల్గా ఉన్నాడు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారనుకుంటా. ఏదో ఒకటి చేసి బావ హ్యాపీగా ఉండేలా చేయాలి. అప్పుడే బావ వాళ్ళని మర్చిపోగలడు. భార్యాభర్తలకు అర్థం మార్చేసి భర్తంటే బాధించేవాడు భార్య భరించాలి అన్న నిర్ణయానికి చాలామంది వచ్చేశారు. దీనికి కారణం భార్యంటే ప్రేమలేని భర్తలా, అలాంటి భర్తలను ప్రేమిస్తున్న భార్యలా, లేక ఇవన్నీ చూసి చూడనట్లు ఊరుకుంటున్న సమాజమా? ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుందంటారు. దీనికి ముగింపెప్పుడు? చూడక్క బావెలా ఉన్నాడో. బావా, ఏంటి బావా అలా ఉన్నావు? ఎలా ఉన్నాను ఖచ్చితంగా చెప్పలేను గాని మా బావలా మాత్రం లేవు. నువ్వలా నవ్వాలని ఇప్పుడు ఒక ఆట ఆడబోతున్నాం. బావా, ఇప్పుడు మనం దాగుడు మొత్తలు ఆడబోతున్నాం. అది చిన్నపిల్లలు ఆడుకునే ఆట. నేను చిన్నపిల్లనే కదా. అదిగో నాకన్నా చిన్నపిల్లలు కూడా వచ్చారు. బాబాయ్, ఈ ఆట ఆడుకుందాం బాబాయ్. మీరాడుకోండమ్మా. నువ్వు మాతో ఆడాలి. ఇప్పుడు కాదులేమ్మా. బావా, నువ్వు డల్గా ఉన్నావు. కాసేపు ఆడితే ఫ్రీ అవుతావు కదా. నువ్వు కూడా ఏంటిందు? బాబాయ్, మేము హాస్టల్కి వెళ్తే అక్కడెవ్వరూ ఉండరు. ప్లీజ్ బాబాయ్, ఒక్కసారి ఆడుకుందాం బాబాయ్. మీ అమ్మ చూస్తే మిమ్మల్ని తిడుతుంది. అమ్మనితో మాట్లాడొద్దండి, కానీ ఆడుకోవద్దనలేదు కదా. ప్లీజ్ బాబాయ్. బావా, ఇంట్లో వాళ్ళు ఏది అడిగినా చేస్తావు. పాపం చిన్నపిల్లలు, వాళ్ళు అడిగింది చేయలేవా? సరే. హే, బాబాయ్ ఒప్పుకున్నాడు. థ్యాంక్స్ బావా. ఫస్ట్ నువ్వే దొంగ. నువ్వు దొంగవేంటి? నేనే దొంగని. కరెక్ట్ గా చెప్పావే. హలో, తర్వాత అవుట్ అయ్యేది నువ్వేనమ్మా. చూద్దాంలే.
మీరేం చేస్తారో నాకు తెలియదు. వాడిని వేసేయండి. హిందూతో రుద్ర పెళ్లి చేసే బాధ్యత నాది. హే ఎవరో దొరికిపోయారు. ఇక్కడ పక్కనే ఇక్కడ ఇక్కడ లేదు లేదు, నువ్వు చూసావు. నేనేం చూడలేదు బావా. మీ బాడీ స్ప్రే స్మెల్ క్యాచ్ చేశాను. ఓ అబ్బా, దాగుడు మూతలాడేటప్పుడు బాడీ స్ప్రే వాడకూడదని నాకు ఇప్పుడే తెలిసింది. నా బదులు ఇందు ఆడుతుంది. లేదు, మీరేం చేస్తారో నాకు తెలియదు. వాడిని వేసేయండి. హిందూతో రుద్ర పెళ్లి చేసే బాధ్యత నాది.
రుద్ర నానా ఏమిట్రా ఏమైంది? యమపట్లు వెంటబడుతున్నట్టు ఆ పరుగేమిటి? నేను ఆ అభిగాడికి కరెంట్ షాక్ కొట్టించే ప్లాన్ చేశాను. హ, వాడే ఒక కరెంటు, వాడికి షాక్ ఏమిట్రా? ప్లాన్ పనిచేయలేదా? పని చేయకపోయినా పర్వాలేదు, ఇంకోసారి ప్రయత్నించేవాణ్ణి. కానీ ఆ షాకు మహేంద్ర కొడుక్కి కొట్టింది. ఎంతైనా మహేంద్ర మనవాడు కదా నాన్న, కొంచెం టెన్షన్గా ఉంది. రేయ్, మనవాడు పగవాడు అంటూ లెక్కలేసుకుంటే మనకు మనుగడు ఉండదురా. మనం సంతోషంగా ఉండాలి అంతే. మనం తప్పితే మిగతా వాళ్ళు ఎవరు ఏమైపోయినా మనకు అనవసరం. ఇంతకీ పిల్లాడు ఉన్నాడా పోయాడా? తెలియదు నాన్న, నాకు తెలిసి బతకడం కష్టమే. ఆ మరణాన్ని మనం ఎలా వాడుకోవాలా అని ఆలోచిస్తున్నాను. అసలేం జరిగిందో చెప్పు. మరింకే, అక్కడ పథకం ఫలించకపోవచ్చు, ఇక్కడ పాచిక పారుతుంది. అదా నాన్నరా అక్కడే ఆ మండలు కూడా తీసుకురాపో. మహేంద్ర 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 మహేంద్ర, నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళవయ్యా. ఏమైంది? అవన్నీ తర్వాత తెలుస్తాయి, నువ్వు త్వరగా ఇంటికెళ్ళు. అరే ఏమైందంటే చెప్పరే. నీ కొడుకు అభిరామ్తో కలిసి దాగుడు మూతలు ఆడుతుంటే కరెంట్ షాక్ కొట్టిందట. కొట్టిందో వాడే ఈయన మీద కోపంతో షాక్ కొట్టించాడు. ఎవరికి తెలుసు? నేను దేనికోసం ఎదురు చూడను. నా కోసం అందరూ ఎదురు చూసేలా చేస్తాను, మిమ్మల్ని కూడా. మహేంద్ర మహేంద్ర మహేంద్ర, ఏదైనా అవసరమైతే కబురు చేయి. మహేంద్ర చూడ్డానికే అమాయకుడిలా కనబడతాడరా. ఇప్పుడు కొడుకు విషయంలో రెచ్చిపోతాడు. ఆ పిల్లాడు పోయినా పోకపోయినా ఆ ఇల్లు మాత్రం వల్లకాడవుతుందిరా.
తెలిసిన అభిరామ్ సర్వీస్ వైర్ల దగ్గర దాగుడు మూతలు ఆడటం ఏంటి? పిల్ల బీచు లేని నీకే తెలుస్తుంది పిల్లల మీద ప్రేమ. ఇందులో బావ తప్పేం లేదు. నువ్వు నోరు మూసుకో రాజ్యం. అసలేం జరిగిందో నేను చెప్తా. ఏంట్రా నువ్వు చెప్పేది? నిన్ను